గౌరవీయులందరికీ నమస్కారము. నా పేరు రాజశేఖర్ మాట్లాడుతున్నాను. నిన్నటి రోజున మా 48వ డివిజన్లో ఒక వ్యక్తి మిగతా కొంతమంది వ్యక్తులందరూ ఏకమయ్యి మా శ్రీనివాసులు అన్నని చాలా కించపరిచి మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు న్యాయమో అన్యాయమో అది మీకే తెలియాలా. నిన్నటి రోజున మన శ్రీనివాసులు అన్న మీదకి వాళ్ళు కొట్టి వీళ్ళు చేసి అన్ని వ్యవహారాలంతా నడిపించి కొట్టినారు, హింసలు చేసినారు, ఈ వరకు జరుగుతుంది అని కొంతమంది హింసలు చేసి కించపరిచి మాట్లాడుతున్నారు. అది ఈ విధంగా న్యాయం అని నేను అడుగుతున్నా. వంక మీద కొట్టించినారంట. అది ఎందుకు కొట్టించినారు? నేను మన అనంత వెంకటరామరెడ్డి అన్నాడు. అనంత వెంకటరామరెడ్డి అన్న మీదకి కించపరిచి మాట్లాడిన దానికి ఎవరో సోషల్ మీడియాలో తీసి వినిపించిన దానికి వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చినారు పిలుచుకొని పోయి. అది ఎవరు చేసిండేది? శ్రీనివాసులు చేసినాడా? లేదు కదా. మళ్ళీ వచ్చేసి ఇతను మన దస్తగిరి, ఇదే మన గౌరవ గార్డెన్లో మన అనంత వెంకటరామరెడ్డి అన్న మీటింగ్ పెట్టింటే కౌరబాస్ రెడ్డి అన్న ఆడ ఉన్నదానికి ఆడ మీటింగ్ చేసిన దానికి ఇతను వచ్చి ఊక్కుంటూ వచ్చి ఏ అని పోతే మన పోలీసు వాళ్ళే పక్కకు నూకిన దానికి ఏ విధంగా వాళ్ళు ఊరికే ఉంటారు చెప్పండి? అదే గవర్నమెంట్ పక్కకు నూకితే వాళ్ళ మీదకి పోతే మన పోలీసు వాళ్ళు అతన్ని కొట్టుకుంటా ఇంటికి పిలుచుకొని పోయినారు. ఇంటికి కొట్టుకుంటా పోయి అది పక్కన కూర్చోబెట్టినారు. ఇప్పుడు అది కానీ సీనన్న చేసినాడా? చేయలే కదా. ఇవన్నీ ఒక మనిషిని కించపరిచి చేయొద్దండి. ఎవరన్నా కానీ ఏదన్నా ఒక మనిషిని బాధాకరంగా పెట్టద్దండి. పోయేవాళ్ళు పోయినారు, ఉండేవాళ్ళు వస్తారు. ఒకరు పోతే ఒకరు వస్తారు పార్టీలోకి. నువ్వు ఆ పక్క పోతే ఇంకోరు ఈ పక్క వస్తారు. అది పద్ధతి కాదు. పోయేవాళ్ళు పోతారు, వచ్చేవాళ్ళు వస్తారు. ఏమే మొన్నగానంతే ఈ మన టీడీపీ ప్రభుత్వంలో ఉండేవాళ్ళు ఉండని కాదనిలే, అంత మా అన్న తమ్ములు, మా ప్రభుత్వం, మా గవర్నమెంట్ అంత కాదనిలే. ఇప్పుడు చూస్తే సీనాన్నని చూసి దూరం చేసి అందరినీ ఇట్లా పీక్కొని మీ గంజా బ్యాచ్లో ఇరికిస్తా, మిమ్మల్ని ఆడి ఇరికిస్తా, మేము ఇంకో దాంట్లో ఇరికిస్తా అని అది ఎందుకు మాట్లాడాలా? అయ్యేవాళ్ళు పోతారు, వచ్చేవాళ్ళు వస్తారు. అందరినీ పీక్కొని ఇట్లా చేసే ఒక మనిషిని కించపరిచి మాట్లాడేది పద్ధతి కాదు. అదే నేను చెప్తున్నా. ఎవరన్నా పోండి, రాండి, ఈ పార్టీలోకి వస్తారు, పోతారు. ఇది పద్ధతి కాదని నేను చెప్తున్నా. గౌరవీయులైన మా కాలనీ వాసులు పిల్లలందరినీ కానీ ఇట్లా దీంట్లో పీక్కొని ఇట్లా చేసేది పద్ధతి కాదన్న. మౌనన్న ఏదన్నా చేస్తున్నావు కాలనీలో కాదనిలే. అందరినీ భయం పెట్టి భయం దారుణాలు చేసి ఇవన్నీ పద్ధతి కాదని నేను కానీ చెప్తున్నా. తెలుసుకోండి ప్రజలారా మీరు కానీ. నిన్నటి రోజున ఇంకో వ్యక్తి మాట్లాడా. మొన్నటి వరకు ఇదే వైఎస్ఆర్లో ఉండే వ్యక్తి ఏమని మాట్లాడినాడు? నేను ఇంకో పార్టీలోకి పోతే మాట్లాడండి అని చెప్పినాడు. చెప్పిదే అదే పార్టీలోకి మళ్ళీ ఇంకో పార్టీలోకి ఎందుకు పోయినావు? నువ్వే చెప్పన్నా. ఏమన్నా పద్ధతే? మీరు కానీ పోండి, పోయేవాళ్ళు పోండి, వచ్చేవాళ్ళు రాండి. ఒక మనిషిని కించబెట్టి మాట్లాడించి పంపిద్దండి. పోతే వేరే, వచ్చేవాళ్ళు వద్దా. ఇదే మీజం పెట్టి నిలబెట్టి చెప్తున్నా. సీనాన్నని ఏ విధంగా గెలిపించుకోవాలా ఏం కథగా మాకు తెలుసు. మా డివిజన్లో ఏమన్నా ఇంకోటి చెప్తా చూడండి. మొన్నటి రోజున మా డివిజన్లో వంకలు కాలువలు ఒక పుట్లో ఎవరు కాపాడిండేది? శ్రీనివాసులు 48వ డివిజన్ శ్రీనివాసులు గారే కాపాడిండేది. ఇప్పుడు వచ్చి మౌనాన్ని అవి చేపిస్తాను ఇవి చేపిస్తాను అంటే కాదు. ఒక పుట్లో చేసిండేది మర్చిపోద్దండి ఎవరన్నా కానీ. వంగలు వచ్చినా ఏమొచ్చినా కానీ అవన్నీ నీళ్లు పోయినా కానీ అవన్నీ బయటికి పీకి అన్నీ చేసిండేది శ్రీనివాసులు అన్న 48వ డివిజన్. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇవన్నీ మాట్లాడి ఒక మంచిని కించపరిచి మాట్లాడేది పద్ధతి కాదు ఇది. ఇంకోటి చెప్తున్నాను, మన వాళ్ళకి అందరికీ ఎవరికన్నా కానీ గౌరవ గార్డెన్లో అవి తిన్నాడు, ఇవి తిన్నాడు, ఆ డబ్బులు తిన్నాడు, అవి నిలబెట్టినారని మాట్లాడుతున్నారు. అవి నిరూపిస్తారా మీరు? నిరూపిస్తే మాట్లాడండి ఎవరన్నా కానీ, లేకుంటే మాట్లాడద్దండి. లేదంటే నిరూపిండి, ఒప్పుకుంటాం మేము.
తిన్నాడని. మళ్ళీ ఆడ చూస్తే మా వివేకానంద స్కూల్ ఉంది, ఆడ అవి ఇవన్నీ తిన్నాడు అని మళ్ళీ బ్యాడ్గా మాట్లాడుతున్నారు. స్థలాలు అన్ని కబ్జాలు చేసిన అవి చేసి అవి నిరూపించండి, మేము ఒప్పుకుంటాం. ఏదన్నా కానీ మీ చేతనైతే మాట్లాడండి, లేకుంటే లేదు. లేకపోతే నిరూపించండి ఎవరన్నా కానీ మీ చేతనైతే, లేకుంటే లేదు. ఆ ఒక మనిషిని ఏదన్నా కానీ కించపరిచి మాట్లాడద్దండి, దయచేసి చెప్తున్నా. ఇంకోడు అంటారు కబద్దార్. ఇది కబద్దార్ అనేది పిల్లోడు అమ్మ భోజనం పెట్టేటప్పుడు నానా గౌరవం తిన్నారా నానా అని చెప్తా చూడు, ఆ టైప్లో అయిపోతుంది. పోయేవాళ్ళు పోండి, వచ్చేవాళ్ళు రాండి. ఏమంటే ఇంకోటి చెప్తున్న ప్రజలారా, ఒక మనిషిని కించపరిచి చేసేటప్పుడు మీ అందరికీ, ఒక వ్యక్తిని కించపరిచి మాట్లాడేటప్పుడు ఆ పక్క కానీ గౌరవించి నేర్చుకోండి. మీరు ఇన్నాళ్ళు అదే 48వ డివిజన్లోనే శ్రీనివాసులు అనే వ్యక్తి ఉన్నాడు, ఇప్పుడు కొత్తగా వచ్చినారు, మీరు ఆ పక్క పోతారు. ఆ మంచి బెదిరిస్తున్నారు, బెదిరింపులకి మీరు లొంగుతున్నారు. అది ఎందుకు లొంగుతున్నారు అదే నేను చెప్తున్నా. ఏ విధంగా చెప్తున్నానంటే, ఏదో చూపిస్తా, అవి ఇప్పిస్తా, స్థలాలు ఇప్పిస్తా, ఇంకోటి ఇప్పిస్తా, ఆడిప్పిస్తా, ఈడిప్పిస్తానని చెప్తున్నారు మీరు. అవన్నీ కాలే. ఇప్పిమను, లేదంటే ఎలక్షన్లు కాకనే ఇప్పిమని నేనే ఒప్పుకుంటా. ఇప్పిమను ఎవరన్నా కానీ. మళ్ళా వంకలు కాలువలు తీసినామని చెప్పినారు కదా, కాలువలు తీసి నేను చొక్కా ఇప్పుకుంటా, అంగి ఇప్పుకుంటాను, అది నిలబడతాను, దోమలు కుట్టమను చూపిస్తాను, నా చేతనైతే ఒక దోమ కుట్టమను అని నిలబడమను. అంగి ఇప్పుకొని నిలబడమను. కాదనిలే మేము నిలబడతాం, వాళ్ళని నిలబడమను. ఒక దోమ కుట్టమను. కుడతాయి, ఎందుకు కుట్టవు? ఇళ్ళకి రావా దోమలు? ఇవన్నీ ప్రజలకి అన్నీ చెప్పి నమ్మించి అన్నీ చేసి ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకే నేను చెప్పేది, స్థానికంగా ఉండేవాళ్ళు మనం ఆ మంచి వచ్చి బెదిరించి గంజాయి బ్యాచ్, ఆ బ్యాచ్, ఈ బ్యాచ్ అని అందరూ ఎదబడి ఇచ్చి చేసేది పద్ధతి కాదు. నిన్న ఓడు పిల్లనాయలు మాట్లాడా, ఆయన ఇట్లా, ఈయన ఇట్లా, వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా అనేది ఎందుకు? ఒక మనిషిని కిచ్చపరిచి మాట్లాడేది ఎందుకు? ఒక మనిషిని ఎందుకు మాట్లాడాలా? పోయేవాళ్ళు పోనీ, వచ్చేవాళ్ళు రాని. వీడు చూస్తే మొన్న ఇంకోడు తట్పాడు, ఎవరు తట్పాడు అంటే వీడు బ్యాచ్ ఉన్నాడు, తట్పాడు బ్యాచ్ అని. ఒకడు వచ్చి ఇంకోటి చెప్తారు, ఇంకోటి వచ్చి ఇంకోటి చెప్తాడు, వాళ్ళకి 2 ఉన్నారు, 3 ఉన్నారు, 4 ఉన్నారు అని ఇంకోటి చెప్తున్నాడు ఆడ. అవన్నీ కాలే. ఏమంటే ఒక మనిషిని కించపరిచి మాట్లాడద్దని 48వ డివిజన్లో చెప్తున్నా. ప్రజలారా మీకు కానీ గుర్తుంపించుకోండి, పోయేవాళ్ళు పోనీ, వచ్చేవాళ్ళు రాని. ఏమంటే ఒక మనిషి కించపడి 48వ డివిజన్లో శ్రీనివాస్ అనే వ్యక్తి ఎట్లాంటి వ్యక్తి తెలుసా మీకే? నేను చెప్తున్నా. ఆనాడు వంకలు వచ్చినప్పుడు ఎట్లా కాపాడినాడు, ఎట్లా చేసినాడు, ఏం కదా అని డోర్ టు డోర్ పోయి తలుపు కొట్టి పోయినాడు వ్యక్తి. నాకు తెలుసు అది. మీకు తెలుసా? మీరు ఆయప్ప ఉప్పు తిన్నారు, ఉప్పు తిని మీరు మర్చిపోయినారు. మీకు తెలుసా? చెప్పండి, ఏం చేసినాడు అని అంటున్నారా? ఇప్పుడు ఒక పుట్ట చేసి వ్యక్తిగతంగా ఎంత చేసినాడో మర్చిపోయినారా మీరు? అదే కరోనాలోనేలే ఎంత చేసినాడు. డోర్ టు డోర్ పోయినాడు, డోర్ టు డోర్ తిరిగినాడు, ఎంత చేసినాడు. ఇళ్ళల్లో పిల్లలను పిలుచుకొని వచ్చి, ఇంటర్ పిల్లల్ని, 10th క్లాస్ పిల్లల్ని ఇట్లా ఎత్తుకొని పోయి, చీరలలో ఎత్తుకొని పోయి రోడ్డు దాటించిన వ్యక్తి శ్రీనివాసులు అనే వ్యక్తి. మా అన్న 48వ డివిజన్ శ్రీనివాసులు. తెలుసా మీకే? తెలుసు అందరికీ. ఏమంటే మర్చిపోయినారు. ఇప్పుడు ఎవడో తొత్తుగాడు వచ్చా, వాడొచ్చా, ఈడొచ్చా అని అందరినీ ఇరికిస్తున్నారు. వాడొచ్చి పెడుతున్నాడు, ఈడొచ్చి పెడుతున్నాడు, వాడు ఇప్పిస్తాడు, మంది ఇప్పిస్తాడు, బిర్యానీ ఇప్పిస్తాడు, రాత్రి వరకు, ఆట వరకే. మనిషి లైఫ్ 48వ డివిజన్లో శ్రీనివాసులు అనే వ్యక్తి నిలబడే వ్యక్తి. వస్తారు పోతారు, పేర్లు వద్దు, వస్తారు పోతారు, వస్తుంటారు పోతుంటారు. నిలబడే వ్యక్తి ఎవరు? 48వ డివిజన్లో శ్రీనివాసులు అనే వ్యక్తి ఒకడే.
వైఎస్ఆర్ అనే వ్యక్తి, వైఎస్ఆర్ పార్టీకి ఉండే వ్యక్తి, పైన జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి, ఈడ కింద శ్రీనివాసులు 48వ డివిజన్లో శ్రీనివాసులు అన్న అనే వ్యక్తి, అట్లా వ్యక్తి. నా పేరు శ్రీ రామంజనేయులు, 48వ డివిజన్లో ఉన్నాను. ఈరోజు కొన్ని విషయాల్లో శ్రీనాన్నని చాలా కిందపరిచి మాట్లాడుతున్నారు. ఒకప్పుడు ఒక పిల్లోడిని మన తల్లిదండ్రులు లేరు, వాడిని ఎట్లా చూసుకున్నాడో ఎట్లా చేసినాడో మేమందరూ చూసినాం, మాకే తెలుసు. వానికి ప్రతి నెల ప్రతిరోజు ఇంట్లో మనిషి, ఇంట్లోనే ఇంకా 24 గంటలు వాడు ఇంట్లోనే ఉండి ఇంట్లోనే చేసి అన్నంలో ఉప్పు కారం అన్నీ వాడు 33 అన్న చూసి చేసిన దానికి పొద్దు వాడే మళ్ళా అన్నం మీద తొడలు కొడుతున్నాడు, ఏళ్ళు చూపిస్తున్నాడు. ఇది చాలా పద్ధతి కాదు. ఒక పిల్లోని పెట్టి అన్నం అనిపించడం చాలా తప్పు. ఇది కొన్ని విషయాలు వాళ్ళు కానీ తెలుసుకోవాల్సిందే, తెలుసు, మన ప్రజలకు కానీ తెలుసు. వాళ్ళు అన్న ఏమేమి చేయించిండేది మొత్తం పార్కులు, ఆర్కే నగర్ రోడ్లు, వాళ్ళ స్కూళ్ళు మొత్తం అన్నీ సినాన్న చేయించినాడు. మేమందరము చూసినాము, కాలనీ వాళ్ళకి కానీ తెలుసు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చి ఇప్పుడు అందరూ వాళ్ళకి తెలియదు, తెలుసుకోకున్నా కానీ అది ఇది ఊరికే కాయించుకొని మాట్లాడేది అన్నీ చేస్తున్నారు. శ్రీనాన్న మటుకు చాలా కిందపరిచి మాట్లాడుతున్నారు. కొన్ని వాళ్ళు కానీ తెలుసుకొని మాట్లాడాల్సిందిగా నేను అడుగుతున్నాను. తొడలు కొడుతున్నారు, మీసాలు దూకుతున్నారు, దూకితే దూకండి. వాళ్ళు ఇప్పుడు దూకుతారు, 2 నాళ్ళు ఉంటే మళ్ళీ ఈ పక్క దూకుతారు, అది మాకు ఎట్లా తెలుసు. 2 నాళ్ళు ఆ పక్క దూకుతారు, ఆ పక్క ఇప్పుడు పార్టీ ఉంది కాబట్టి ఆ పక్క దూకుతారు. రేపొద్దున మా పార్టీ వస్తే మా పార్టీలోకి వచ్చి మళ్ళీ దూకుతారు, ఈ పక్క దూకుతారు. ఇవన్నీ మేము చూస్తూనే ఉన్నాము. 2 నాళ్ళు ఈ పక్క, 2 నాళ్ళు ఆ పక్క. ఇంకొకటి మీరు ఇచ్చిన మేనిఫెస్టో, మీరు ఇచ్చిన పథకాలు ఏమేమి ఉన్నాయో అది మీరు చెప్పిన పథకాలు అవి చేసి చూపించండి. మేము చేసినవి కానీ మేము చూపిస్తాం. మావి ఏమేమి ఇచ్చిండేవి ప్రతి ఒక్కటి మా దగ్గర రుజువులు ఉన్నాయి, మేము చేసిండేటివి కానీ చూపిస్తాం. మీరు చెప్పినవి ఏది చేసి చూపించినారేమో చెప్పండి. ఏ ఒకటి లేదు, ఏంది లేదు. స్థలాలు ఇస్తే జగనన్న స్థలం ఇచ్చింటే నాది అది కానీ పీకేసినారు, నాకు ఇచ్చిండే స్థలం. పార్టీలో ఉన్న వాళ్ళు, మా పార్టీలో ఊరుంటే వాళ్ళవన్నీ తీసి పారేసినారు. ఇప్పటికీ ఉంది. సచివాలయం లేకపోతే నేను తీసుకొని బుక్ తీసుకొని పోతే ఏది లేదు నీ పేరు మీద.